ఐపీఎల్లో భాగంగా ఉప్పల్ వేదికగా కాసేపట్లో హై వోల్టేజ్ మ్యాచ్ జరగనుంది. టాస్ గెలిచి పంజాబ్ బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్లో సన్ రైజర్స్ గెలిస్తేనే ప్లే ఆఫ్ రేస్లో నిలవనుంది. ఇప్పటికే పాయింట్ల పట్టికలో సన్ రైజర్స్ చివరి స్థానంలో ఉంది, పంజాబ్ 5వ స్థానంలో ఉంది. ఇక మ్యాచ్ కి సంబంధించి మరింత సమాచారం ఉప్పల్ స్టేడియం నుంచి అనిల్ లైవ్ లో అందిస్తారు. అనిల్, మ్యాచ్ కి సంబంధించి అప్డేట్స్ ఏంటి? సూర్య, కాసేపటి క్రితమే ఇటు ఉప్పల్ స్టేడియంలో టాస్ కూడా పడింది. అటు పంజాబ్ కింగ్స్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఇక ఇప్పటివరకు కూడా ఇటు ఎస్ఆర్హెచ్, పంజాబ్ కింగ్స్ రెండు జట్లు కూడా చాలా వరకు ఒక దాదాపు 25 పైజులకు ఇక్కడ జట్లు తలపడినా కూడా ఎక్కువగా పైచేయి కూడా ఎస్ఆర్హెచ్దే ఉన్నటువంటి పరిస్థితి. సో మొత్తానికి ఇప్పటివరకు దాదాపు పంజాబ్ మధ్య అంటే 16 ఐపీఎల్ మ్యాచ్లు జరిగాయి. వీటిలో 16 హైదరాబాద్ జరగగా 7 పంజాబ్ గెలిచాయి. అంటే ఈ ఉప్పల్ స్టేడియంలో ఇప్పటివరకు ఈ జట్లకు సంబంధించి కూడా పూర్తిగా అటు మ్యాక్స్వెల్ కానీ తర్వాత మొన్న ఏదైతే ఆర్య సెంచరీ చేసినటువంటి ప్రియాన్స్ ఆర్య కూడా ఫామ్లో ఉన్నాడు. సో రెండు జట్లు కూడా అటు పంజాబ్ కింగ్స్ ఎస్ఆర్హెచ్ రెండు జట్లు కూడా చాలా ఎస్ఆర్హెచ్తో పోలిస్తే పంజాబ్ కింగ్స్ చాలా స్ట్రాంగ్గా ఉన్నటువంటి పరిస్థితి. సో మొత్తానికైతే కాసేపటికైతే టాస్ పడింది. అందరూ క్రికెట్ అభిమానులు కూడా లోపలికి వెళ్ళిపోయారు. సో ఇంకా కూడా వస్తూనే ఉన్నారు. అంటే చాలా వరకు కూడా ఉప్పల్ స్టేడియంలో పూర్తిగా టికెట్లను కూడా ఆన్లైన్లో పెట్టారు. అవి సోల్డ్ అవుట్ అయిన పరిస్థితి. సో మొత్తానికి వారం నుండి అంటే గత 4 రోజుల నుండి కూడా ఎక్కువగా ఈ టికెట్లు పెట్టిన వెంటనే కాకుండా 4 రోజుల నుంచి కూడా పూర్తిగా సోల్డ్ అవుట్ అయిపోయినటువంటి పరిస్థితి. సో చూడొచ్చు, ఎందుకంటే గత 3 మ్యాచ్లు కూడా చాలా విధ్వంసకరమైనటువంటి బ్యాటింగ్ చేసి శ్రేయస్ టీం మాత్రం గట్టిగా ఉందని చెప్పొచ్చు. ఈ పిచ్ ఏదైతే హైదరాబాద్కు సంబంధించినటువంటి పిచ్ బ్యాటింగ్కు అనుకూలించేటువంటి పిచ్ కాబట్టి ఇప్పుడు టాస్ గెలిచినటువంటి పంజాబ్ కింగ్స్ అదే పని చేసింది, బ్యాటింగ్ ఎంచుకుంది. సో చూడాలి 20 ఓవర్లకు గాను మరి ఎంత స్కోర్ను వీళ్ళు చేస్తారు, తర్వాత దీన్ని ఎస్ఆర్హెచ్ చేయగలుగుతుందా లేదా అనేది అయితే వేచి చూడాలి. ఇక ఇటు ఎవరైతే మన ఎస్ఆర్హెచ్కి సంబంధించినటువంటి టీం మెంబర్స్ అటు ట్రావిస్ హెడ్డే కానీ, క్లాసెనే కానీ, నితీష్ కుమార్ రెడ్డి అండ్ అభిషేక్ శర్మ మాత్రం ఖచ్చితంగా పవర్ ప్లేలో స్టాండ్ అయ్యి వికెట్లను కాపాడుకొని చాలా స్కోర్ చేస్తేనే మాత్రం ఈ మ్యాచ్ గెలవాల్సి ఉంటుంది. ఈ మ్యాచ్ కూడా ఎస్ఆర్హెచ్కు చాలా కీలకంగా మారనుంది. ఎందుకంటే నెక్స్ట్ జరగబోయేటువంటి మ్యాచ్ల్లో మీద ఒత్తిడి ఉండొద్దంటే ఖచ్చితంగా ఈ మ్యాచ్ గెలిస్తేనే అటు ప్లే ఆఫ్లో అసలు సజీవంగా నిలిచిపోతాయి. ఇక ఎందుకంటే రానున్న ఇప్పుడు ఈ టేబుల్స్లో ఇప్పటికే చివరి స్థానంలో ఉంది ఎస్ఆర్హెచ్ ఖచ్చితంగా 2 పాయింట్లతో. సో ముందుకు వెళ్ళాలంటే టేబుల్స్లో కొంత పైకి చేంజెస్ రావాలంటే మాత్రం ఖచ్చితంగా ఈరోజు మ్యాచ్ అయితే గెలవాలి. గెలిచిన తర్వాత నెక్స్ట్ మ్యాచ్లు కూడా ముంబైతో కానీ, తర్వాత సిఎస్కేతో ఉంది, మళ్ళీ తర్వాత కేకేఆర్తో ఉంది. కాబట్టి ఖచ్చితంగా అవి గెలిచవలసినటువంటి పరిస్థితి ఉంది. సో మరి కాసేపట్లో మాత్రం ఉప్పల్ స్టేడియంలో మ్యాచ్ జరగబోతుంది. హోమ్ గ్రౌండ్ కాబట్టి వరుసగా ఓటమిలు చవిచూస్తున్నటువంటి ఎస్ఆర్హెచ్కు ఇప్పుడు ఈ పంజాబ్ కింగ్స్తో జరగబోయేటువంటి మ్యాచ్ మాత్రం ఖచ్చితంగా గెలవాలని అభిమానులు కూడా కోరుకుంటున్నారు. ఇక ఈ మ్యాచ్కి సంబంధించి కూడా పూర్తిగా హైదరాబాద్ అంటేనే హోమ్ గ్రౌండ్ కాబట్టి హోమ్ గ్రౌండ్లో కూడా పూర్తిగా కసరత్తు కూడా చేశారు. మధ్యలో చాలా రోజులు కూడా గ్యాప్ వచ్చింది. ఈ ప్రాక్టీస్ కోసం చాలా ప్రాక్టీస్ కూడా చేశారు. ఇటు నితీష్ కుమార్ రెడ్డి కానీ, తర్వాత అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, తర్వాత కెప్టెన్ అయినటువంటి కమిన్స్ కూడా చాలా వరకు కూడా ప్రాక్టీస్ సెషన్స్ బాగానే చేశారు. సో ఈసారి ఇప్పుడు బ్యాటింగ్ అయితే పంజాబ్ చేయబోతుంది. తర్వాత ఈ స్కోర్ చేసిన అనంతరం చేజింగ్లో మాత్రం ఎట్లా వీరు ఆడతారు, ఎట్లా వికెట్ కాపాడుకుంటారు అనేది అయితే చూడాల్సి ఉంది. గత మ్యాచ్లు కానీ రిపీట్ అయ్యేటువంటి అవకాశం ఏమైనా ఉంటుందా? సో ఈసారి ఎవరైనా ఒకరు టీం మెంబర్లో ఎవరో ఒక్కరిద్దరు ఫామ్లోకి వచ్చినా గెలిచేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈరోజు జరిగేటువంటి మ్యాచ్ మాత్రం చాలా కీలకం మారబోతుంది. ఇక ఉప్పల్ స్టేడియంలో లోపలికి అభిమానులు అందరూ వెళ్తున్నారు. ఇక్కడ ఎలక్ట్రానిక్స్ ఐటమ్స్ సంబంధించి ఏవి కూడా ఆలోచించినట్టు పోలీసులు చెప్తున్నారు. బయట బ్యాగ్ సంబంధించినటువంటి కొన్ని కౌంటర్స్ కూడా ఏర్పాటు చేశారు. ఆ కౌంటర్లో కూడా ఈ వారు తెచ్చుకున్నటువంటి ఏవైతే అనుమతి లేనటువంటి వస్తువులను అయితే ఇక్కడ బయట పెట్టి వెళ్తున్నారు. ఇక ఈ పంజాబ్ కింగ్స్ సంబంధించి ఒకసారి మనం చూస్తే ప్రియాన్స్ ఆర్య మొన్న గత మ్యాచ్లో కూడా చూడొచ్చు, సెంచరీ చేసి ఒక టీంకి చుక్కలు చూపించినటువంటి తర్వాత
ప్రభు సింహాన్ సింగ్ ఇతను కూడా ఓపెనర్గా వస్తాడు. ఇతను కూడా చాలా స్టాండ్ అయితే ఖచ్చితంగా కొంత ఎక్కువ స్కోర్ చేసేటువంటి అవకాశం ఉంది. శ్రేయస్ అయ్యర్ కెప్టెన్ లాస్ట్ సీజన్లో కేకేఆర్ తరఫున అవుతున్నాడు. ఇతన్ని రిటైన్ చేసుకోలేదు ఆ టీము. లాస్ట్ టైం ఆ కేకేఆర్ కూడా కప్పు తీసుకొచ్చినటువంటి కెప్టెన్ ఈసారి పంజాబ్ కింగ్స్కు కెప్టెన్గా వ్యవహరిస్తున్నాడు. సో అతని సారథ్యంలో ఇప్పటివరకు దాదాపు ఒకటే మ్యాచ్ ఓడిపోయింది. అన్ని మ్యాచ్లు కూడా గెలుచుకుంటూ వస్తున్నారు. ఇక స్టోయిన్స్ ఇతను కూడా ఆల్రౌండర్, ఆస్ట్రేలియాకు సంబంధించినటువంటి ప్లేయర్. ఇతను కూడా పంజాబ్ కింగ్స్లో ఉన్నాడు. తర్వాత వదేరా, మ్యాక్స్వెల్ కూడా ఒక్కోసారి ఫామ్లోకి వచ్చిందంటే ఖచ్చితంగా ఎక్కువ మొత్తంలో స్కోర్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. తర్వాత శశాంక్ సింగ్, తర్వాత బౌలర్లు కనుక అబ్జర్వ్ చేస్తే హర్షదీప్ సింగ్ ఇండియాకు సంబంధించినటువంటి బౌలర్. ఇతను కూడా చాలా వికెట్లు తీశాడు. గతంలో కూడా మంచి ఓవర్లు వేసినటువంటి బౌలర్ కాబట్టి సో కొద్దిసేపట్లో జరగబోయేటువంటి పంజాబ్ కింగ్స్ SRH మ్యాచ్ సంబంధించి మాత్రం ఖచ్చితంగా అభిమానులు ఎవరో ఒక ప్లేయర్ మాత్రం ఈరోజు ఫామ్లోకి వస్తాడు. ఖచ్చితంగా SRHదే విజయం అవుతుంది. ఈరోజు ఆరెంజ్ ఆర్మీ, హనుమాన్ జయంతి అంటూ కూడా ఇక్కడికి వచ్చినటువంటి అభిమానులు అయితే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. సూర్య, రైట్, థ్యాంక్ యూ అనిల్.